Hello everyone, నేను డాక్టర్ రేణుకా రామరాజు, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 9M ఫర్టిలిటీ, అంకుర హాస్పిటల్స్ KPHP బ్రాంచ్. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉంది లేనిది ఎలా తెలుసుకోవచ్చు అనేది కూడా కామన్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఎండోమెట్రియోసిస్ ఉంది లేది అని అనేది టూ థింగ్స్. ఒకటి, మనకి వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి, అంటే పీరియడ్స్లో పెయిన్ ఉన్న వాళ్ళకి, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి, ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉందేమో అనేది కొంచెం డౌట్ పడతాం. అలాగే పిల్లల కోసం ట్రై చేసినప్పుడు, వాళ్ళకి భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా పెయిన్ రావటం అనేది ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఎండోమెట్రియోసిస్ ఉందేమో అని డౌట్ ఉండాలి, దాని గురించి చెక్ చేసుకోవాలి. మూడోది, పిల్లల గురించి ట్రై చేసినప్పుడు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా వాళ్ళకి సక్సెస్ కానప్పుడు కూడా ఎండోమెట్రియోసిస్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకోవడం అనేది అల్ట్రాసౌండ్ ద్వారా చేస్తాము. స్కానింగ్, సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. దీంట్లో ఎండోమెట్రియోసిస్కి సంబంధించిన మార్పులు ఏదన్నా వచ్చాయా అనేది చూసుకోవాలి. ఒకవేళ మనకు అందులో క్లియర్గా తెలియనప్పుడు MRI స్కానింగ్ అనేది కూడా ఒక్కొక్కసారి అవసరం పడుతుంది. అండ్ ఈ రెండిట్లో కూడా తెలియదు, ఇంకా వేరే ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఏం ట్రీట్మెంట్స్ ఇచ్చినా మనకి ఫర్టిలిటీకి సంబంధించి రిజల్ట్స్ రావట్లేదు అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్గా లాప్రోస్కోపీ చేస్తాము. లాప్రోస్కోపీలో మనకి డైరెక్ట్గా కెమెరా వేసి పొట్టలోకి చూసినప్పుడు ఆ ఎండోమెట్రియోసిస్, అంటే ఎక్కడైతే బ్లడ్ స్పిల్ అయి ఉందో అది రెడ్గా ఏరియాస్ కనపడతాయి. దీని ద్వారా ఆ పర్టికులర్ ఉమెన్కి ఎండోమెట్రియోసిస్ ఉంది అని నిర్ధారిస్తాం.